Take the position! Checkers! 25, 50, 75, 100! సార్ ప్లీజ్ సార్ మా ఫ్యామిలీ ఏం చేయకండి సార్ వదిలేండి సార్ నేనున్నాను కదా సార్ ప్లీజ్ సార్ సార్ Sorry, my boy, your time is up. ప్లీజ్ సార్ ప్లీజ్ నా మాట వినండి సార్ ప్లీజ్ Target! సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ నా ఫ్యామిలీ ఏం చేయకండి సార్ వద్దు సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కతి తప్పితే బుద్ధుడు వచ్చాడు.
అదే ధర్మం మళ్ళీ కతి తప్పితే నువ్వు వచ్చావు. రామా, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? చంపడానికొచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికొచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం ఒక్కడి వల్ల. ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు, ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగు పెట్టాం. ఈ బీహార్లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే రాణా సేన్ అంతం. कर दो भैया, भैया माफ कर दो भैया, माफ कर दो भैया, भैया मुझे माफ कर दो भैया, भैया गलती हो गया भैया. సీఎం ఏం మారుస్తావు? జనాన్న
వాళ్లలో నేను నింపిన భయాన్న నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న. ఈ ప్రాంతంలో ఓటైనా మాటైనా తూట అయినా నాదే. నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే. నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. कैंडिडेट्स को लेके आओ. तोहफा. पैन. శబాష్. సీఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే बहुत बुरा होगा. వాడిని ఆపడానికి వేరే దారి లేక సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా. మై డియర్ ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్, రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ ఫ్లాగ్ ఇన్ వన్ కంట్రీ. ఏది జరిగినా సిస్టమ్ పరిధిలోనే జరగాలి, సిస్టమ్ చెప్పినట్టే జరగాలి. ఎందుకంటే మన దేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ఆ ఊపిరికి ఇక్కడ శ్వాస లేదు, బతుకుతుందన్న ఆశ లేదు. బికాస్ ఆఫ్ ఫియర్, భయం. ఆ భయం పోవాలంటే ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరగాలి. నో వన్ ఈస్ అబౌట్ ద లా, నో వన్ ఈస్ అబౌట్ ద ఫ్లాగ్. ఎవరైనా ఆ జెండా ముందు తల దించాలి, లేదా మనం వాళ్ళ తల వంచాలి. ద బ్యాలెట్ ఇస్ పవర్ఫుల్ దెన్ ద బుల్లెట్. లెట్స్ ప్రూవ్ ఇట్. క్రాష్ దెమ్ డౌన్. ఇదిగో మీకు అండగా సైన్యం వచ్చింది, సిస్టమ్ కూడా వచ్చింది. బిలీవ్ మీ, ఈ సైన్యం ముందు ఏ సైన్యం నిలబడలేదు. సార్ ప్లీజ్ సార్. హలో సార్, మీకు మేమున్నాం. ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరిపిస్తాం. మీరెవరికీ భయపడక్కర్లేదు. ధైర్యంగా వచ్చి ఓటేయండి. మళ్ళీ చేస్తానండి. హారతి తీసుకో. హరే కృష్ణ హరే కృష్ణ 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 అర తీసుకున్నావా?
చూడమ్మా, ఈరోజే స్వామివారి కళ్యాణం కావడం, ఈరోజే మీ పెళ్లి రోజు కావడం, ప్రతిసారి మీరు క్రమం తప్పకుండా రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. పంతులు గారు, ఈ సంవత్సరం మీ చేతులతో ఇంకో జంటను కూడా ఆశీర్వదించాలి. ఓ హరే కృష్ణ 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 హరే కృష్ణ. రండమ్మా, ఈరోజు ఒక విశేషం ఉంది, నాతో రండి. బాబు, ఈ రోజు అద్భుతమైన రోజు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజున వరుడు వధువుతో గంట కొట్టిస్తే ఆ బంధం 7 జన్మల బంధంగా మిగిలిపోతుంది. 7 జన్మల ఒక్కదాంతోనా? కాకుండా 10 మంది కావాలండి. 10 మంది కథ చెప్తానిస్తాం. యాండి మీరు ఎత్తితే నేను స్వామివారి గంట కొడతా. ఏంది ఎత్తేది? నిన్ను ఎత్తితే నేను పోతా. ఏంటి పోయేది? ఎత్తు ఎత్తు. ఎత్తడంట కృష్ణ, ఎత్తడంట కృష్ణ, ఎత్తడంట తింటాడు బాగా కృష్ణ. మీరు కూడా ప్రయత్నించండి. ఏం పర్వాలేదు, నువ్వు కూడా ట్రై చేయి. వెళ్ళు. పర్వాలేదు, ట్రై చేయమ్మా.